హాయ్, నేను మీ సతీష్ దేవరకొండ, సతీష్ టాక్స్ తెలుగు. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, స్వతంత్రంగా బతికే ప్రయత్నంలో కష్టాలు బాధలు ఉండొచ్చు, కానీ బానిసత్వం మాత్రం ఉండదు. మన మీద ఎవరి అధికారం ఉండదు, మనకి మనమే బాస్. ఒకసారి ఓటమి ఎదురైందని ఏడుస్తూ ఉంటే నీ నమ్మకాన్ని నువ్వే కోల్పోతావు. అదే ఆలోచిస్తూ కూర్చుంటే నీ సమయాన్ని కోల్పోతావు. భయపడుతూ ఉంటే బానిసగా మారిపోతావు. అదే బలహీనంగా ఉంటే పక్కవారికి నువ్వు భారమైపోతావు. అలాగని మళ్ళీ ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే నిన్ను నువ్వే కోల్పోతావు. గుర్తుపెట్టుకో. జీవితం మనకి ఏమీ నేర్పించదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు చేసే మోసాల వల్ల మనం ఎన్నో నేర్చుకోవాలి. ఆ కష్టాల్లో బలమైన ఎదురు దెబ్బలు వరుసపెట్టి తగులుతూ ఉంటాయి. వాటన్నింటినీ ఓర్చుకొని తేరుకున్న వారే ఒడ్డుకు చేరుకుంటారు. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. అంతేగాని గతాన్ని తలుచుకుంటూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. గతంలో ఎంత గొప్పగా బతికామన్నది కాదు, బతికినంతకాలం ఎంత సంతోషంగా బతికామన్నదే ముఖ్యం. సంతోషం అనేది డబ్బులో లేదు, మనసులో ఉంటుందని తెలుసుకో. చేసే పని చిన్నదైనా సిగ్గుపడకు, ఎందుకంటే కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేని వారే అన్న విషయం మరొకరు. కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళే నీ కళ్ళు తెరిపించే గుణపాఠం నేర్పుతారు. అందుకే మన పెద్దోళ్ళు అంటుంటారు, గుడ్డిగా ఎవరిని నమ్మొద్దని. కానీ వింటామా? మనం వినం. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. మనం ఎప్పుడు విన్నాం పెద్దల మాట? అంతే. మరి జీవితంలో ఎప్పుడు ఓటమి నొప్పుకో మాకు. నీ ఆలోచనలే నీ జీవితాన్ని మారుస్తాయి. జీవితంలో ఎదగాలంటే సహనం ఉన్నవాడే విజేత కాగలడు. రిస్క్ ఎక్కడ ఉంటుందో విజయం కూడా అక్కడే ఉంటుంది. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక. వెనక్కి తగ్గిన ప్రతివాడు చేతకాని వాడి కాదు. కొందరు పరిస్థితులకు లొంగితే మరికొందరు బంధాలకు తగ్గుతారు. తగ్గారు కదా అని చులకనగా చూడొద్దు. సింహం ఎప్పుడైనా సింహమే, ఎక్కడున్నా సింహమే. అట్టాగని సింహం గడ్డి తిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.